రామచంద్రాపురం డివిజన్లోని జాతీయ రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద నెలలుగా కొనసాగుతున్న రహదారి మరమ్మతులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పనుల పేరుతో రోడ్లను తవ్వి వదిలేయడంతో పెద్ద గుంత ఏర్పడి అక్కడి నుంచి వెళ్లే ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతిని నీరు పొంగి పొర్లుతోంది. పక్కనే ఉన్న బస్తీల్లో మురుగునీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే పలువురు ఆగంతకులు గుంతలో పడి కాళ్లు చేతులు విరిగే ప్రమాదాలకు గురయ్యారు. అయినప్పటికీ కూడా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ సమస్యపై స్థానికులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఆరోపించారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాకపోవడం ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తుంది. ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. చిన్న వర్షం పడినా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు తమ బాధ్యతలు నిర్వహించకపోతే మా సమస్యలను ఎవరికి చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు పూర్తి చేయడంతో పాటు డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, విఠల్, రమేష్, వెంకటేష్, వాణి, నజీర్, బస్తీవాసులు పాల్గొన్నారు. హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. నమస్తే అండి. ఇక్కడ ఈ గల్లీల్లో మాత్రం కొంచెం డ్రైనేజీలు చాలా ప్రాబ్లం అయి ఉన్నాయి. మేము చాలా ఇబ్బంది అవుతున్నాం. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి కొంచెం మాకు రికవర్మెంట్ అయ్యేటట్టు కొంచెం చూడండి. కొంచెం తొందరగా చిన్నపాటి వర్షానికే బయటికి రాలేకపోతున్నాము. వరదలా పొంగుతున్నాయి డ్రైనేజీలు మొత్తం. 1 మంత్ నుండి నేను చాలా ఎవరి దృష్టికైనా తీసుకుని వెళ్ళారా? మున్సిపాలిటీ అది ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చూస్తలేరు. అసలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపాటి వర్షం అసలు అది మొత్తం పొంగి అసలు ఇంట్లో వరకు వచ్చేస్తున్నాయి మొత్తము. అక్కడ వెళ్తేనేమో నల్ల బిల్లు కావాలంటున్నారు, ఇంటి నంబర్ కావాలంటున్నారు. అన్ని ఇబ్బంది అవుతుంది. తొందరగా వచ్చి సమస్య ఇంటి నంబర్ ఇస్తే మీరు వచ్చిరా? ఇవి రాలేదు. ఇంటి నంబర్ అడిగితే నల్ల నంబర్ అడుగుతున్నారు. నల్ల నంబర్ మీరు ఇచ్చారా? నల్ల నంబర్ మాకు ఇంకా రాలేదు, అలర్ట్ కాలేదు. కొంచెం దయచేసి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అయ్యేలాగా చూడండి. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎవరికైనా చెప్పారా? మన రామచంద్రాపురం ఇక్కడ ఐటీఏ ఉంది, ఇక్కడ లేడీ హాస్టల్ ఉన్నది, అవతల హోటల్ ఉంది, అక్కడ మన సినిమాలు అంతా మొత్తం లైన్ ఉంది. మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ ఐటీఏ ముంగట ఈ లైన్ ఎప్పటికీ జామ్ అవుతూనే ఉన్నది. ఎవరు పట్టించుకుంటూ ఇవ్వడం లేదు అసలు. ఈ మేనేజర్ గారు చెప్పిన, ఆయన శివ గారు, ఆయన డీజీఎం వాళ్ళకు చెప్పినాం, అందరూ చెప్తూనే ఉన్నాం కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఈ మొత్తం జామ్ అయిపోయి పొంగుతున్నాయి. మేనలు మొత్తం పొంగుతున్నాయి. మొత్తం పోని రావడం లేదు. లోపలిదాకా నీళ్ళు జామ్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం జామ్ అయిపోయి హాస్టల్లో కూడా ఎంతోమంది మరి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఐటీఐ కూడా రావడానికి కింద మీద అవుతారు. మొత్తం జామ్ అయిపోతున్నారు నీళ్ళు వాడితే. కానీ ఎవరో పట్టించుకోవడం లేదు. ఇక మన మోటార్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు అవుతుంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు అవుతున్నది. కానీ ఇప్పటిదాకా అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అసలు ఎవరు అది రానే లేదు ఇంతవరకు. ఎవరు నాయకు ఫోన్ చేస్తే ఆయన చెప్తలేడు, మళ్ళా ఈయన మన డీజీఎం చెప్తే ఆయన చెప్తలేడు, ఆ శివ ఆయనకు చెప్తాడు, ధనంజయ్ ఆయన చెప్తలేడు, ఇంకో యాదగిరికి చెప్తేనేమో ఆయన ఇన్ఛార్జ్ అంట, ఆయన చెప్తేనేమో సార్ బండి వస్తలేవు, ఒకటే బండి ఉన్నది, ఆ బండి మొత్తం కార్పొరేటర్లో మొత్తం ఏరియాలో మొత్తం 9 కార్పొరేటర్లు ఒకటే బండి ఉన్నది, ఆ బండి మాకు ఇస్తలేరు, చేస్తలేరని ఆయన చెప్పబట్టే. మరి ఇట్లా ఉంటే మరి ప్రతి గల్లీలో అదే సమస్య ఉన్నది. ఇది ఎవరు పట్టించుకుంటారు? మరి మీ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం ఇది?
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అయితే మొత్తం చండాలంగా అయిపోతున్నది. అసలు రాజీనామా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం, లేకుంటే అధికారులను తీసి సస్పెండ్ చేసేయాలి, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇక్కడ నుంచి. అట్లా మొత్తం